మాజీ మంత్రి పువ్వాడ అజయ్, గాయత్రి రవి, తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి మండిపడ్డారు. గతంలో తుమ్మల చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి, మీరేం చేశారో చెప్పాల్సిందిగా ఆయన ప్రశ్నించారు. పుట్టుకొచ్చిన వృక్షం అది. ఆ మహావృక్షం, ఆ వృక్షం కింద ఎంతో మంది చల్లగా నీడలో ఉంటారు. ఆయన చెట్టు కింద ఆయన వృక్షం, అంతేగాని మొద్దు కాదు, తుమ్మ మొద్దు కాదు, పుట్టుకొచ్చిన తుమ్మ మొద్దు కాదు. ఆయన మీరు అలా మాట్లాడటం, ఆయన రాజకీయ జీవితంలో ఆయన చరిత్రగా ఆయన ఆ రాజకీయ అంత మన వయసు లేదు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే 45 సంవత్సరాల రాజకీయం అంటే ఆయన 45 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో ఆయనకున్న అనుభవం, ఆయనకున్న దానిలో ఉన్న వయసు కూడా మనందరికీ కూడా మాట్లాడిన వాళ్ళకైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లేదు. కాబట్టి మీరు వయసుని చూసైనా మీరు కరెక్ట్ గా మాట్లాడటం నేర్చుకోండి. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే ప్లేనరీ పెట్టుకోండి, ఇంకేదన్నా పెట్టుకోండి, ఇంకేదన్నా చేయండి, మీరు అందరూ కూర్చోండి, ఏదైనా మాట్లాడండి. అనవసరంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరిని ఏమీ అనరు. ఆయన ఇప్పుడు మన ఖమ్మం కార్పొరేషన్ లో ఆ డివిజన్ ఈ డివిజన్ అనకుండా ప్రతి డివిజన్ లో ఎలా చేస్తున్నారో నేనే ప్రత్యక్ష సాక్షిని. అన్ని డివిజన్ లో కూడా ఫండ్ ఇచ్చి డెవలప్మెంట్ చేయటం ఆయన ఇది అంటే ఆయన నైజమే అది. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పి వాళ్ళని వెళ్ళి కొట్టటాలు, వాళ్ళ పెట్టి కేసు పెట్టటాలు, వాళ్ళని అదంటో ఇదంటో అలాంటి ఏమీ చేయరు. ఆయన నైజం ప్రశాంతంగా ఉంటారు, అంతే. ప్రశాంతంగా ఉండనిస్తారు అందరినీ, ఆయన నైజం అది. అలాంటిది ఆయన్ని పట్టుకుని కొట్టుకొచ్చిన కొమ్ముముద్దు, లేకపోతే పార్టీలు మారారన్న మాటకి ఎవరికి అర్హత లేదు. పార్టీలు మారారన్నా ఎవ్వరు అతీతులు కాదు, అందరూ పార్టీలు మారారు. ఎందుకు మారారంటే ఆ టైంలో వాడు మారినప్పుడు కార్పొరేటర్లు కూడా తీసుకెళ్లేటప్పుడు ఎందుకన్నా మారటం మనం పార్టీ అంటే ప్రజలకి మనం సేవ చేయాలంటే అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళాలని మీ నోటితో మీరే చెప్పారు వారికి. అంటే అది కరెక్ట్, ఇది తప్ప. అందరం కూడా దానికోసమే వస్తాం. పార్టీలు మారామంటే అధికార పార్టీలోకి వచ్చామంటే ప్రజాసేవ చేయడానికి అందరూ కూడా రావటం జరిగింది. ఆయన్ని ఆ టైంలో నెల ముందు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మంచి మెజారిటీ తీసుకొచ్చి ఆయన గెలిపించాడు అని అంటే ఆయన మనస్తత్వం ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు, ఎంత నిజాయితీగా పనిచేస్తాడు, ఎంత అభివృద్ధి చేస్తాడు అనేది ప్రజల్లో ఉండబట్టే ఆయన్ని అంత మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. అంతేగాని గాలి వాటలో కొట్టుకొచ్చింది కాదు. ఆయన అంటేనే, తుమ్మల అంటేనే అది ఒక బ్రాండ్. తుమ్మల అంటే ఒక బ్రాండ్. దాన్ని మీరు అనవసరమైన మాటలతో మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మీరని దానికి మీరు కౌంటర్లు ఇచ్చుకుంటా, ఇవన్నీ చాలా అసహ్యమైన పనులు అనేది మేము అనుకుంటున్నాం. ఏదైనా ఉంటే మీరు ఏదైనా చూసుకోవాలంటే ఎలక్షన్స్ లో చూసుకోండి, అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడుతూ పెద్దవాళ్ళని పెద్ద ఆయన్ని అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే ఆయన దేనికి కూడా ఎవరి జోలికి రారు, అనవసరమైన మాటలు మాట్లాడరు. అవసరమైతేనే దేనికైనా మాట్లాడతారు, కానీ అనవసరమైన మాటలు మాట్లాడే ఏమి చెప్పకూడదు. అలాంటి మాటలు ఏదైనా సరే డెవలప్మెంటే ఆయన మైండ్ లో ఎప్పుడు కూడా ఎక్కడ డెవలప్ చేయాలి అనేది ఆయన ఉద్దేశం. అంతేగాని ఎవరికైదో బుర్ర తగ్గుదామని, ఎవరినో ఏదో అందామని కానీ, ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని అందామని కానీ ఒక్క మాట కూడా ఎవరిని అనరు. అందరూ పార్టీలు మారినాళ్లే. దానివల్ల ఏదో మేము ఇక్కడ తుమ్మల గారు ఒక్కళ్ళే మారారనే మాట అది చాలా వెనక్కి తీసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే అతీతులు ఎవరు కాదు ఇందులో. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారిని మాత్రం ఎవరు ఏమీ అనటానికి వీల్లేదు. మీరు ఎప్పుడు కూడా అది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆయన గాలి కొట్టుకొచ్చినాడు కాదు, నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మంచి మెజారిటీతో ఖమ్మంలో గెలిచారంటే ఆయన బ్రాండ్ ఎలా ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేస్తాం. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు గారు, మరి అదేవిధంగా వద్దిరాజు గాయత్రి రవి గారు, మరి వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది హైదరాబాద్లో.
దాంట్లో వాళ్ళ ఆక్రోశం ఏందో మరి మాకు అర్థం కాలేదు. వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరన్నా ఏందో అర్థం కాలేదు. ఎందుకంటే మొన్న వాళ్ళు ఏదైతే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, వాళ్ళ ప్లీనరీ అని పెట్టుకున్నారు, పార్టీ ప్లీనరీ అని పెట్టుకున్నారు. పార్టీ ప్లీనరీ అని పెట్టుకున్న వాళ్ళు ఏం మాట్లాడాలి దాంట్లో? పార్టీ మేమే వాటిని మొత్తం పూర్తి చేశాము అనే విధంగా పూర్తి అబద్ధాలతో నిండిన కార్యక్రమం. హరీష్ రావు గారికి ఒక కాగితం రాసి ఇచ్చినట్టు ఉన్నాడు అజయ్ కుమార్. మరి వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో ఆ ప్లీనరీ అని చెప్పారు, అది ప్లీనరీ లాగా లేదు, అబద్ధాలు చెప్పుకోవటానికి మరి అది ఒక వేదికగా తయారు చేసుకొని చెప్పారు. దాని మీద క్లారిటీ ఇవ్వడానికి నిన్న మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆయన ఏం చెప్తాడు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే ప్రతిపాదించారో అవన్నీ మీరు పూర్తి చేశారా మీ హయాంలో? చెయ్యని వాటిని మేమే పూర్తి చేసినాం అని మీరు చెప్తారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మీరందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ రోజు కేబుల్ బ్రిడ్జ్ మేమే చేసినాం అని చెప్తాడు. ఆ రోజు కేసీఆర్ గారే దాన్ని శాంక్షన్ చేసిండు అని చెప్తాను. మరి శాంక్షన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు అట్లా అంటే కానీ మీరు మీ తరఫున పార్టీ కార్యక్రమంలో కానీ మరి మీ ముఖ్యమంత్రి గారు కానీ వచ్చి ఇక్కడ ఏదైనా ప్రారంభోత్సవం చేశారా? మొత్తం వచ్చాక దానికి నిధులు కేటాయించి 270 కోట్ల రూపాయలు కేటాయించి కేబుల్ బ్రిడ్జ్ పూర్తవుతుంది, మార్కెట్ యార్డ్ పూర్తవుతుంది, ప్రతి డివిజన్ లో కోట్లాది రూపాయలతోని మౌలిక వసతులు, రోడ్లు కల్పనకి మరి ఈ రోజు పెద్దపీట వేస్తుంది తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎన్ని కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చినాం, ఎంత అభివృద్ధి చేసినాం అనేది కూడా వాళ్ళు వస్తే మేము చూపించడానికి సిద్ధంగా ఉంది. మరి మీలాగా ప్లీనరీ పేరుతోనే మరి మంత్రి గారు అన్నది తుమ్మల గారు కబ్జా చేసిన స్థలంలో కబ్జా కోర్లు మరి ప్రెస్ మీట్ అది ప్లీనరీ అనే ఒక పేరుతోనే అబద్ధాలు మీటింగ్ ఒకటి పెట్టుకున్నారని అన్నారు. అంటే మీకెందుకు అంత ఆక్రోశం? మరి ఉన్న వాస్తవమే చెప్పిండు మంత్రి గారు, మీరు ఆక్రమించింది కాదా, గతంలో అది మీ మొదటి నుంచి మీకున్న స్థలం అది, కాబట్టే చేశారు. మీరు అనేది ఏంటి, ఏ పార్టీలో పుట్టిండు, ఏ పార్టీలోకి వచ్చిండు అని తుమ్మల గారిని అంటారు. తుమ్మల గారు ఏడ ప్రవాహం ఉంటే అందులో పట్టుకొచ్చి ఆయన అధికారం చేపడుతుంది అని అంటారు. ఆయన చేసిన అభివృద్ధి అట్లాంటిది, ఆయనకున్న మంచితనం, మరి అభివృద్ధి ప్రదాత కాబట్టి జిల్లాలో ఏ పార్టీ వచ్చినా కూడా మన ఆయన హక్కును చేర్చుకుంటారు. మీరే అంటారు కేసీఆర్ గారు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే అనుభవశాలి కాబట్టి పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చిందని. మరి మీరే ఒకేపు అనుభవశాలి అని మీరే చెప్తారు మీ మాటల్లో ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పి, మళ్ళా ఆయనకి ఏదో ఆ వరదలో కొట్టుకుంటూ ఆయన ఏదో గాలికి మంత్రి అయిపోతాడు, ఎమ్మెల్యే అయిపోతాడు అని మళ్ళీ ఒకే మీరే చెప్తారు. అంటే మీ ఆక్రోశంలోనే మీరు అన్ని బయటపడతారు. మరి ఒక విధంగా చూడాలంటే ఎవరు పార్టీ మారేవాళ్ళు, ఎవరు పార్టీ మారిన వాళ్ళు, మీరేమన్నా టిఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ వెనకాల ఉండి అష్ట కష్టాలు పడి దాన్ని నిర్మాణంలో పాలు పంచుకొని మీరేమన్నా టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ ని మరి పైకి తెచ్చిన వాళ్ళ కాదు కదా. మీరు మా కష్టంతోనే మిమ్మల్ని గెలిపించుకుంటే కాంగ్రెస్ లో, మీరు కాంగ్రెస్ ని కాదని ఆ రోజు కార్పొరేటర్లను తీసుకొని ఆ రోజు మీరు టిఆర్ఎస్ పార్టీలో చేరింది. మీ సొంత ఎజెండా కోసం, మీ భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవటం కొరకు, మీరు ఆస్తులు సంపాదించుకోవటం కొరకు టిఆర్ఎస్ లోకి పోయారు. మేము అన్నామా అదేదన్నా? మేము అనలేదు కదా. మీరు చెయ్యని పనులు కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. తుమ్మల గారు ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం వరకు చూసుకుంటే ఆయన చెయ్యనిదంటూ ఇందులో ఏమీ లేదు. మరి సర్దార్ పటేల్ స్టేడియం కానివ్వండి, ఖమ్మంలో ఇప్పుడు ఎన్నైతే బ్రిడ్జ్లు ఉన్నాయో, ఒక్క మయూరి సెంటర్ బ్రిడ్జ్ తప్పితే
మునేర్ బ్రిడ్జ్ పాతది తప్పితే మొత్తం తుమ్మల నాగేశ్వరరావు గారు తెచ్చినాయి ఆ బ్రిడ్జులన్నీ. ఆయన గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన తీసుకొచ్చినవే ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మంలో ఈ ఆయన మంత్రిగా హయాంలో ఉన్నప్పుడే ఈ ఫౌంటైన్లు కానీ మరి ఈ రోడ్ డివైడర్లు కానివ్వండి, మరి అదే విధంగా సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే నిధులు తీసుకొని వచ్చి డెవలప్ చేయడం జరిగింది. మరి నువ్వు ప్రతిదీ మేమే చేసినాం అంటున్నావు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో చేసినవి కూడా నేనే చేసిన. అంటే మీ టైంలో మీరు ఏదో ఒకటినే రోడ్డు మీద వాగ్దానం చేసేసి దాన్ని మేమే వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు చేసినప్పుడు మేమే చేసాం అంటారు. అంటే మీరు నిధులు కేటాయించేది లేదు, దానికి ప్రభుత్వాలు మారిపోయినాయి. మీరు పోయేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా తీసి మీరు ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించి అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మరి ఈ రోజు పెద్ద ఎత్తున ఏమి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు మీరు అంటారు. మొన్న మీ ప్లేనరీలో హరీష్ రావు మాట్లాడతాను, ఏమి ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ళు అడిగిన వాళ్ళకల్లా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాను. మీ హయాంలో మొత్తం జిల్లా మొత్తం మీద కలిపితే 2000 ఇళ్ళు కట్టి 10 ఏళ్ళు పబ్బం గడుపుతున్నారు. 10 ఏళ్ళు ఇగో ఇస్తాను అని ప్రతి నియోజకవర్గంలో చూపించుకొని మీరు పబ్బం గడుపుతున్నది మీరు కాదా? ఈ రోజు చూసినట్లయితే కొన్ని వేల ఇళ్ళు నియోజకవర్గాల వారిగా మేము ఇచ్చుకుంటూ వస్తున్నాం. ప్రతి డివిజన్ లో ఎవరైతే నిరుపేద ఉన్నాడో, ఖాళీ స్థలం ఉందో అడిగి మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ వాళ్ళని ఇంటికి వెళ్ళి అడిగి ఇందిరమ్మ ఇంటికి పెట్టుకోమని ఇస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ లో ఎవరు అడిగినా ఆరోగ్యశ్రీ కిందకి రాకుండా ఎవరైనా నిరుపేదలు ఉంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ మీరు ఉన్నప్పుడు బిల్లులు కాక ఏ ప్రభుత్వ హాస్పిటల్, ఏ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా తిరస్కరించేది. ఈ రోజు ప్రతి దగ్గర ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా నడుస్తుంది. కరెంటు 200 యూనిట్ కరెంట్ ఇస్తూనే ఉన్నాం. మరి ఇంకేం కావాలా? రేషన్ కార్డులు ఒక్క రేషన్ కార్డు అన్నా మీ హయాంలో ఇచ్చారా? మరి రేషన్ కార్డులు ఇస్తున్నాం. రేషన్ కార్డులు అడిగిన వాళ్ళ అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం. రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇస్తున్నాం. మరి అదే విధంగా మీరు చూసినట్లయితే మిగతా ఉచిత ఆర్టీసీ బస్సు మీ హయాంలో ఆర్టీసీ బస్సును ప్రైవేటైజేషన్ చేద్దామని చూశారు. కానీ ఈ రోజు ఆర్టీసీ బస్సు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ బస్సులను కొత్తవి తీసుకురావడంతో పాటు బ్రహ్మాండంగా ఉచిత బస్సు మహిళలకి కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి మీరు చెప్పేవి మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ హయాంలో చేసిన ఏదైతే భూ కబ్జాలు ఉన్నాయో బినామీ పేర్లతోనే మీ వాళ్ళని పెట్టుకొని మీరు ఖమ్మం నియోజకవర్గంలో భూ కబ్జాలు మీరు ఏదైతే చేశారో దాని ఫలితంగానే మీరు ఓడిపోయినారు అన్నది ఇంకా గమనించకుండా మీరు చేసిన మీరు మొదలు పెట్టారు. ఖమ్మం నియోజకవర్గంలో గతంలో ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీ